ఎలాంటి లాభం లేకుండా వాళ్ళు మీకెందుకు సర్దుబాటు చేసేవారు, మీకెందుకు అంటే అందరూ ఒక తీరు ఉండాలని లేదు కదా. అంటే వాళ్ళకు ఒక ఏమి ఏంటంటే అంటే మన దాంట్లో ఒక అతను ఒక పొలిటీషియన్గా ఎదుగుతున్నాడు, మన దాంట్లో కూడా చెప్పుకోవడానికి ఉంటాడు కదా. న్యాక్చువల్ కొందరు ఉంటారు, అరే నా ఫ్రెండ్ ఎమ్మెల్యే, అరే నా ఫ్రెండ్ ఇంకేదో పొలిటికల్గా. అందులో జగ్గారెడ్డి లాంటి వాడు గురించి చెప్పుకోవాలంటే ఎవరైనా ఇష్టపడతారు, అంటే నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. కాబట్టి నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉండదు దీంట్లో. మీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏదంటారు? నా స్టైల్ ఒకటే, డబ్బు, నా ఫ్రెండ్స్ అంటే నాది ఒకటే, పబ్లిక్లో ఉండాలి. పబ్లిక్ చేతనేంత వరకు మన సంపాదనలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏదో రకంగా ఆదుకోవాలి మన శక్తి ఉన్న కాడికి. మనము ఏ ప్రజల అంశాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చినా వాళ్ళకి న్యాయం చేయాలి. అది నా సిస్టమ్ అనమాట. మీకు భక్తి ఎక్కువ అనుకుంటానా? ఎస్, భక్తి పరంగా కూడా నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటా. ఫెస్టివల్స్ ఎక్కువ చేస్తాను. ఏ దేవుని ఎక్కువ కొలుస్తుంటారు? వెంకటేశ్వరుడు, శివుడు, దుర్గామాత. మీ ఇంటి దేవుడు వెంకటేశ్వరుడే, అందుకు వెళ్తుంటారు. వెంకటేశ్వరుడు. లక్షలు వెచ్చించి ప్రతిసారి మీరు పూజలు, పురస్కారాలు, యోగాలు. నాకు రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బంతా అన్ని ఫెస్టివల్స్కే పెడుతున్నాను. ఫెస్టివల్స్ చేస్తారా? మీరు రిలేషన్ చేస్తారా? నాకు నేను చెయ్య, మా వాళ్ళే చేస్తారు కదా. నాకు నేను స్లీపింగ్ పార్ట్నర్ ఏముండదు ఇక, నా పేరు ఉండదు, ఏముండదు ఇక. నాకు ఇక నాకు అవసరం ఉన్నప్పుడు, నాకు రేపు ఒక పండుగ ఉంది 50 లక్షలు కావాలంటే ఇచ్చే ఫ్రెండ్స్ ఇస్తారా? ఇస్తారు. అదే నాకున్న అదృష్టం. మాకు 50,000 ఇచ్చే ఫ్రెండ్స్ లేకుండా దొరకరు, అందరు దొరకరు. అది అదే నాకు 50,000 కావాలి ఇప్పుడు అర్జెంటుగా. ఫ్రెండ్కి ఫోన్ చేసినా లేదురా మామ, నాకు అడ్వాంటేజ్ ఉంది. నాకు అడ్వాంటేజ్ ఉంది. అది నా ఫ్రెండ్స్ 50 లక్షలు సార్, మాకు 50,000 ఇచ్చే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఓకే, 50 కాదు, ₹1,00,00,000 అర్జెంట్ నాకు కావాలి, మీరు ఏం చేస్తారో మీ బిజినెస్ చేయండి అంటే కూడా ఇస్తారు. నాకు పరిచయం చేయండి సార్ ఆ ఫ్రెండ్స్ని. తప్పకుండా చేస్తాను. అంటే వాళ్ళు నా మీద ఉన్న ఇంట్రెస్ట్ వేరు. ఇప్పుడు నాది ఏముందంటే, నేను ఇంటి కోసం ఆలోచన చెయ్య, ఇంటికి డబ్బు తీసుకుపోను, పబ్లిక్ సర్వీస్లో పెడతా. అది పబ్లిక్ తెలుసు. ఎవరైనా ఇండివిజువల్గా అడిగినా కూడా చెప్తారు, ఎవరు అడిగినా చెప్తారు. ఎందుకో మా వాళ్ళకు కూడా నచ్చింది. నాకు ఒక 5-6 మంది వెల్ విషర్స్ ఉన్నారు. అందులో కేటగిరీ 1, 2, 3, 4, 5 ఇట్లా. అందులో నంబర్ 1 ఒక అతను, నంబర్ 2 ఇట్లా. అంటే వాళ్ళకి ఏం సోర్సెస్, వాళ్ళకి వచ్చే సోర్సులకి ఎంచి నాకు షేర్ చేస్తారు. సార్ ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్స్ అయినా సరే చంద్రమండలంలో కూడా రియల్ ఎస్టేట్ పెట్టారా? వాళ్ళు ఎక్కువ హైదరాబాద్లో చేస్తారు రియల్ ఎస్టేట్ అంటే బిల్డర్స్ లేకపోతే ప్లాటింగ్ చేసి అమ్ముతారు వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో స్థలాలు దొరక్క చంద్రమండలానికి పోతున్నారు అందరూ అంటున్నారు కదా. అట్లేం ఉండదు కానీ మొత్తం మీద భూమి మీదనే చేస్తారు. అంత భూమి మీద చేస్తారు. ఇప్పుడు ఆంధ్రలో తెలిపారు, ఆంధ్రలో భూములన్నీ ఉన్నాయి కదా సార్, అన్ని ఎట్లా లాగేసుకుంటారు తెలంగాణలో? అది డెమోక్రసీ కాదు కదా. ఎట్లా అవుతుంది? కేసీఆర్ ఆల్రెడీ మాట మార్చిండు కదా. మీరు అంటున్నారు కదా తెలంగాణలో డెమోక్రసీ లేదని. డెమోక్రసీ లేదని లేదు, డెమోక్రసీ ఉంది. ఎందుకంటే మీరు కేసీఆర్ గారిని గమనించారు కదా, ఎంతైతే ఉద్యమం తెలంగాణ రాష్ట్ర విభజన జరగక మొదలు కేసీఆర్ ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఎంత దూషించుండో, వాళ్ళని ఎంతైతే ఇబ్బంది పెట్టిండో, రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన స్టాండ్ చేంజ్ చేసుకుంటూ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు తాను స్వయంగా ఏమన్నాడు, ఈ హైదరాబాద్ ప్రాంతంలో నివసించే సెటిలర్స్ ఎవరైనా సరే వాళ్ళ పాదానికి ముళ్ళు ఇరిగితే నా నోటి పన్నుతో వాళ్ళ ముళ్ళుని తీస్తానన్నాడు. అంటే స్టాండ్ చేంజ్ అయినట్టే కదా. ఎవరికైనా తీశాడు సార్? ఆ పదం మాట్లాడినట్టు తీసినట్టే కదా. ఇక అంతే కదా. అది అంటే స్టాండ్ చేంజ్ చేసేసిండు. అంటే ఏ ప్రాంతానికైనా ఎవరైనా రావచ్చు, పోవచ్చు. ఇది భారతదేశం, ఇది రాచరిక పరిపాలన కాదు. 10 దిక్కుల నుంచి పెట్టుబడిదారులు వస్తేనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఎవరు రాలేదు. ఇప్పుడు కేసీఆర్కి డబ్బులు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్లో మీ పెట్టుబడి ఏమైనా ఉందా సార్? మీరు నమ్ముండి నమ్మకపోండి, నా పెట్టుబడి ఎక్కడ కూడా లేదు. నాకు అసలు పెట్టుబడే లేదు, నాకు బిజినెస్ లేవు. ఉండడానికి ఇల్లు సంగారెడ్డిలో ఉంది, హైదరాబాద్లో సొంత ఇల్లు హైదరాబాద్ సంగారెడ్డిలో ఉంది, హైదరాబాద్లో ఇల్లు లేదు. ఇక్కడే రెంట్కుంటా నేను. మీరు ఎక్కువ హైదరాబాద్కి వస్తే దసపల్లలో కలుపుతుంటారు జనరల్గా. అంత బాగా మీకు ఇష్టమైన హోటల్ అని కాదు కానీ జనరల్గా చాలా మందిని, అది సెంటర్ మాకు హైదరాబాద్కి సంగారెడ్డి కాబట్టి
అక్కడికి రమ్మని చెప్తే అక్కడ 1 గంట 2 గంటలు వచ్చిన రోజు జగ్గారెడ్డి గారు ఎక్కడ ఉన్నారంటే దసపల్లకు బోండవాడు ఉంటారు అంటారు. కామన్ వర్డింగ్ అయిపోయింది అది. కామన్ వర్డింగ్ అయిపోయింది. కామన్ వర్డింగ్ అయింది అది. మీకు కేర్ ఆఫ్ అనమాట అది. కేర్ ఆఫ్ అప్పుడప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు. ఇప్పుడు పోవట్లేదు. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి అంటే నేను మార్నింగ్ వెళ్ళిపోతా కాన్ఫరెన్స్కి, 11కి సంగారెడ్డికి వెళ్ళిపోతాను నేను. ఓకే. సాయంత్రం వరకు అక్కడ ఉండి 7-8 వరకు హైదరాబాద్ చేరుకుంటాం మళ్ళీ నేను. జగ్గారెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్, డబ్బు సంపాదించలేదు, నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. 1500 కోట్లు, 1 కాదు 2, 1500 కోట్లు పెట్టి అభివృద్ధి చేశారు. 3 ముఖ్యమంత్రులతో సన్నిహితం ఉండి ఒక్క సీఎం దగ్గర కూడా సింగిల్ పైసా నేను తీసుకోకుండా పనిచేశారు. ఐఐటి తీసుకొచ్చారు. ఇన్ని చేసిన జగ్గారెడ్డి గారు 2014 ఎన్నికలు ఎందుకు ఓడిపోయారు? కారణం ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర హిందూ ముస్లిం గొడవలేనాయి 2012 అయిన టైంలో ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఈసారి ముస్లిమ్స్ మీకు ఓటు వేయకపోతే ఓటు వేయరు అని అంటున్నారు అని. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కక్ష కట్టినాయి. చంద్రబాబు నాయుడు వచ్చిండు సంగారెడ్డికి, ఇది జగ్గారెడ్డి అని అలిగేషన్ పెట్టిండు. జగన్ వచ్చిండు, జగన్ కూడా జగ్గారెడ్డి అని అన్నాడు. ఓవైసీ కూడా, ఎందుకంటే ఓవైసీకి అదే టైంలో కిరణ్ కుమార్ రెడ్డి గొడవలు నడుస్తున్నాయి. ఆ టైంలో నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి సీఎం గారికి సన్నిహితంగా ఉండి అదొకటి. నేను కూడా ఓవైసీకి యాంటీగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఆ క్రమంలోనే తను సింగిల్ స్టాండ్ ఏం తీసుకున్నాడంటే జగ్గారెడ్డికు హరానా అనేది ఒక నినాదం పెట్టుకున్నాడు. అసలు చెప్పాలంటే అసలు మైనార్టీలకు జగ్గారెడ్డి గారు వ్యతిరేకము అంటారు. మైనార్టీల వ్యతిరేక జగ్గారెడ్డి అనేది కూడా అనేది ఆ సందర్భంలో తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంకు దాదాపు 20 నుంచి 25 వేల ఓటు బ్యాంక్ ఉంటుంది. మొన్న నాకు 20 వేల ఓటు బ్యాంక్ తేడా. ఆ ముస్లిమ్స్, ఎంటైర్ ముస్లిమ్స్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ప్రభాకర్ అని. అయితే ఆ ముస్లిమ్స్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. ఏమనంటే జగ్గారెడ్డి ముసల్మాన్ ఓటు అని అక్కోబోలా, ముస్లింల ఓట్లు వద్దన్నాడు అని ఒక ప్రచారాన్ని క్రియేట్ చేసి ఎందుకంటే వాళ్ళది వన్ సైడ్ సింగిల్ ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఒక ఎమోషన్ క్రియేట్ చేసి ఆ ఓటు బ్యాంక్ని క్రాస్ చేసేసి. ఏం జరిగింది అసలు ఆ రోజు? ఏం జరిగింది? ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు మతకలలు? అంటే ఒకటి ఏమైపోయిందంటే జనరల్గా మొదటి నుంచి కూడా నేను ఈ ఫెస్టివల్స్ ఎక్కువ చేస్తాడా. అంటే శ్రీరామనవమి, దసరా ఫెస్టివల్, హోలీ పండుగ వచ్చినా సరే, వినాయక చవితి కానీ, నిమజ్జనం కానీ, ఇట్లా రకరకాల ఫెస్టివల్స్ నేను లీడ్ చేస్తాడా. ప్రాబ్లం ఏంటంటే చేయడం కాదు, లీడ్ చేస్తా వాటిని. జాతరలు నాయకుడిగా పీర్ల పండుగ కూడా లీడ్ చేయొచ్చు కదా. పీర్ల పండుగ కూడా పోతా, పీర్ల పండుగకి నేనే పోతా ఇప్పుడు కూడా. ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే కూడా పోలేడు, ఎందుకంటే మాస్ పబ్లిక్ ఉంటుంది ఆడంతా. ఆడేదన్నా ఏమన్నా ఏదైనా చెయ్యాలంటే మాస్ పబ్లిక్ నీకు అక్కడనే ఉంటుంది. మెయిన్ నిప్పులగుంటంలో నడిచారా? నడవలేదు, ఎప్పుడు అంత సాహసం చేయలేదు. కానీ పోవడం అయితే పోతా అక్కడ 1 గంట సేపు గడుపుతా. అందరితో మాస్ పబ్లిక్ తోటి ఉంటా, పీర్లకు దర్శించుకుంటా, బొట్టు పెడతారు, అవన్నీ చేసుకొని ఆడ వాళ్ళ పీర్లను ఎత్తుకుంటే దక్షిణ నుంచి వచ్చేస్తాను నేను అంతా. అంటే అట్లా అది అంటే ఒక్కోసారి పీర్ల పండుగ అదే మత సామరస్యానికి ప్రతీక, అదొక వేదిక. అవును, హిందూ ముస్లింలు అందరూ కలిసి అటు వినాయక చవితి కావచ్చు, ఇటు పీర్ల పండుగ కావచ్చు, హిందూ ముస్లిం అంతా కూడా బాయ్ అని జరుపుకునే ఒక మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ అది. మీరు వాటిలో కూడా అంత చురుగ్గా పాల్గొనే సమయంలో మళ్ళీ మీ ముస్లిమ్స్ మిమ్మల్ని ఒకటే అందుకంటున్నా కదా. ముస్లిమ్స్ అంటే ఎప్పుడైతే అక్బరుద్దీన్ ఓవైసీ, అక్బర్ అన్నదమ్ములు ఎప్పుడైతే జగ్గారెడ్డి ముస్లింలకు వ్యతిరేకం ఉన్నాడు, జగ్గారెడ్డి గొడవలకు కారణము, జగ్గారెడ్డి ముస్లింల ఓట్లతోటి వేయకపోయినా గెలుస్తా అంటున్నాడు అని ఒక ప్రచారాన్ని ఒక మీడియా ద్వారా వాళ్ళు టోటల్గా ముస్లిమ్స్ని వన్ సైడ్ చేశారు. ఒక 2-3 డేస్లోనే చేసి వాళ్ళ ఓటు బ్యాంకుని క్రాస్ చేశారు. ఇప్పుడు రియలైజ్ అవుతారు ముస్లిమ్స్ కూడా. జగ్గారెడ్డి చెడ్డోడని ఎవరు అన్నారు, అప్పుడు కూడా అనలే. కానీ అరే జగ్గారెడ్డి ఓటు వద్దన్నాడు కదా, ఎందుకేద్దాం అనే ముస్లింలో ఒక వాతావరణాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది అంతేగాని తెలంగాణ సెంటిమెంట్ లేదంటారు మీ దగ్గర? నా దగ్గర అది రాలేదు. 55,000 ఓట్లు నాకు పోలైనాయి. ఇప్పుడు 55,000 వేసిన తెలంగాణలో కదా నా దగ్గర, అలాగే ఆంధ్రలో కాదు కదా. అలా అయితే ఒక ముస్లిమ్స్ ఓటు బ్యాంక్ పోవడంతో నాకు దెబ్బ పడ్డది. ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ఎక్కువ ఉన్నారు ఓటు బ్యాంక్ సింగ్ అట్లా అనమాట. ఈసారి వాళ్ళ మనసులు ఎలా గెలిచబోతున్నారు? ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసారు. మళ్ళీ ముస్లిమ్స్ ఫిర్ జగ్గారెడ్డికు దాలింగే ఇప్పుడు కాదుగా, ఇక ఎప్పుడు కూడా ముస్లిమ్స్ నన్ను ఇడవరిగా నన్ను.